హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్‌లో టాపిక్ వచ్చేసి ఇక్కడ ఇండక్షన్ కుక్ టాప్ యొక్క పీసీబీ అనేది చూస్తున్నారు కదా మీరు. మనకి ఇండక్షన్ కుక్కర్‌లో ఎర్రర్స్ వస్తాయి కదా! ఈ0 నుంచి ఈ8, ఈ9 వరకు. ఆ ఎర్రర్స్ అనేది వచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది అయితే కంప్లీట్‌గా నేను ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ఈ0 నుంచి కంప్లీట్‌గా మనకి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మీకు కంప్లీట్‌గా మీ దగ్గర ఏ కోడ్ అనేది ఎర్రర్ అనేది వస్తుందో దాన్ని బట్టి మీరు రిపేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీని బేసిక్ డీటెయిల్స్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది మెయిన్ బోర్డు, ఇక్కడ ఇండక్షన్ కాయిల్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అనేది మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఐజీబీటీ ఒకటి చూస్తున్నారు కదా మీరు. సో, దీన్ని మనం ఐజీబీటీ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఓకేనా? ఇక్కడ ఐజీబీటీ అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనేది మాక్సిమం కేసెస్లో షార్ట్ అనేది అవ్వవు ఎర్రర్స్ వచ్చినప్పుడు. నార్మల్గా కంప్లీట్గా డెడ్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రం ఈ షార్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఇది ఆన్ అవుతుంది ఇండక్షన్ కుక్ టాప్ కాబట్టి మనకి ఎర్రర్ అనేది కనిపిస్తుంది. సో మనకి ఇవైతే ప్రాబ్లం అయితే ఉండవు. సో ఇక్కడ ఏంటి అని అంటే మెయిన్గా మనం ఐజీబీటీ షార్ట్ అయిపోయినప్పుడు రిప్లేస్ చేసిన తర్వాత మనకి ఎర్రర్ అనేది వస్తూ ఉంటుంది ఎక్కువ కేసెస్లో. సో ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక జీనార్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీన్ని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది షార్ట్ ఉన్నట్లయితే రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో మనకి ఐజీబీటీ ఇక్కడ ఇది, అదేవిధంగా మనకి ఇక్కడ కెపాసిటర్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు బ్లాక్ కలర్లో ఈ విధంగా ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఇవి అదేవిధంగా రెక్టిఫైర్, ఇక్కడ ఐజీబీటీ అన్ని బాగానే ఉన్నప్పుడు కూడా ఎర్రర్ అనేది వస్తున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ లెగ్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ లెగ్ దగ్గర నుంచి ఇక్కడ ఈ ట్రాక్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రెసిస్టెన్స్ అనేది వచ్చింది. ఓకేనా? నేను ఇక్కడ చూపిస్తాను, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ లోపల మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక రెసిస్టెన్స్ అనేది వచ్చింది. సో ఒకసారి ఆ రెసిస్టెన్స్ వాల్యూ అనేది చూసుకొని మల్టీమీటర్ సహాయంతో వాల్యూ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి వాల్యూ అనేది కరెక్ట్గా లేకపోయినా, అంటే కంప్లీట్గా షార్ట్ అయిపోయినా ఓపెన్ అయిపోయినా సరే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి కంటిన్యూటీ అనేది జనరేట్ అవ్వక ఎర్రర్ అనేది చూపిస్తుంది. అదొకటి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ట్రాక్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఓకేనా? ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక రెసిస్టెన్స్ అనేది వచ్చేసింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది వచ్చింది. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వాల్యూ వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు 10 ohms అనేది రావడం జరిగింది. ఓకేనా? సో ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే మనకి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ అయినా సరే లేకపోతే ఈ రెసిస్టెన్స్ అయినా సరే ఫెయిల్ అయినట్లయితే నెక్స్ట్ ఇటు అయితే మనకి రాదు ఆ సెన్స్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి దీనిపైన సెన్సార్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ సెన్సార్ అనేది ప్రాబ్లం ఉన్నా సరే ఈ0 ఎర్రర్ అనేది వస్తూ ఉంటుంది. సెన్సార్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో సెన్సార్ అనేది ఏ విధంగా చెక్ చేయాలనేది మీకు ప్రెస్టీజ్ ఇండక్షన్ కుక్కర్ డెడ్ కండిషన్లో ఉన్నప్పుడు రిపేర్ చేయడం వీడియో చేయడం జరిగింది. అందులో అయితే ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు. నెక్స్ట్ అక్కడ నుంచి మనకి ఇక్కడ ప్రీసెట్ అయితే రావడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రీసెట్ కంప్లీట్గా ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక ప్రీసెట్. ఓకేనా? ఇవి వీటితో పాటు మనకి మ్యాక్సిమం కేసెస్లో చాలా తక్కువ, అంటే ఎప్పుడో ఒకసారి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ చూస్తున్నారు కదా మీరు, ఈ రెసిస్టెన్స్ అనేది షార్ట్ అయిపోవడం, లేదు అని అంటే ఓపెన్ అయిపోవడం కంప్లీట్గా, ఇటువంటి కేసెస్లో అయితే మనకి ఎర్రర్ కోడ్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఈ0 అని, ఈ8 అని, ఈ6 అని, ఆ విధంగా మనకి ఈ0 అనేది దానిపైన కరెక్ట్గా బౌల్ అనేది లేనప్పుడు కూడా ఈ0 అయితే షో అవుతుంది. బట్ మనకి బౌల్ పెట్టిన తర్వాత కూడా ఈ0 షో అవుతుంది అని అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా రెసిస్టెన్స్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రీసెట్ ఒకటి. సో ఇక్కడ ప్రీసెట్ వాల్యూ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ 501 చెప్పేసి ఉంది కదా. సో దీన్ని సగంలో అయితే సెట్ చేసి ఉంచుతారు మనకి ప్రీసెట్ వాల్యూ అనేది. సో డైరెక్ట్గా ఇక్కడ రెసిస్టెన్స్ చేసుకున్నా సరే ప్రాబ్లం అయితే ఏముండదు. ఎందుకు అని అంటే ప్రీసెట్స్ అనేది లైఫ్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే మనకి కార్బన్ అది పట్టడం వల్ల కండిషన్లో అయితే ఉండదు కాబట్టి మనం డైరెక్ట్ రెసిస్టెన్స్ చేసుకున్నా సరే ప్రాబ్లం అయితే ఏం లేదు అనుకుంటే మనం ప్రీసెట్ రిప్లేస్ చేసుకున్నా సరే ఎర్రర్ కోడ్ అనేది మనకి సాల్వ్ అయితే అవుతుంది. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఎర్రర్ కోడ్స్ అనేది వచ్చినప్పుడు ఎక్కువగా పోయే కాంపోనెంట్స్ అనేది. సో అక్కడ నుంచి వచ్చే రెసిస్టెన్స్ ఒకటి, జీనార్ ఒకటి, ఇక్కడ ఈ 2 రెసిస్టెన్స్, ఇక్కడ ప్రీసెట్. కొన్ని కేసెస్లో మనకి ఐజీబీటీ ఉంటుంది కదా, ఐజీబీటీ అనేది వేగానే మళ్ళీ షార్ట్ అయిపోతుంది అని అంటే ఇక్కడ మీరు ట్రాన్సిస్టర్లు చూస్తున్నారు కదా, ఈ ట్రాన్సిస్టర్ అనేది షార్ట్ అవుతూ ఉంటాయి. షార్ట్ అయినప్పుడు మనకి ఆన్ చేయగానే మళ్ళీ ఐజీబీటీ అనేది కొట్టేస్తుంది. సో ఆన్ చేసే ముందు ఒకసారి వోల్టేజ్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఈ ట్రాన్సిస్టర్ అనేది షార్టింగ్ ఉన్నదా లేదా చెక్ చేసుకున్న తర్వాత రిప్లేస్ చేసుకుంటే మనకి లైఫ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడో ఒకసారి, అంటే కంటిన్యూగా కాదు, ఎప్పుడో ఒకసారి కొంచెం అడ్వాన్స్డ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు జీనార్ చూస్తున్నారు కదా, ఇది షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే మనకి పవర్ సప్లై అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు మనకి పవర్ సప్లై సెక్షన్ కాబట్టి మనకి డయోడ్స్ కావచ్చు, ఇక్కడ జీనార్స్ కావచ్చు, ఇవైతే ఎక్కువ శాతంగా షార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే మ్యాక్సిమం కేసెస్లో అవ్వవు, ఎప్పుడో ఒకసారి. ఓకేనా? అయితే మనకి ఎర్రర్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీటి వరకు రెసిస్టెన్స్ వరకు ఈ ప్రీసెట్, సో వీటితోనే మనకి
ఎర్రర్ కోడ్స్ అనేది ఎక్కువగా అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా. సో వీడియో అందరికీ కొంచెం యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.